సన్ రైజర్స్ హైదరాబాద్ ను ట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది. దానికి తోడు ఈ ఏడాది అంటే ఈ సీజన్ లో స్టార్ట్ చేసిన ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం ఆ రకమైన బ్యాటింగ్ అనేది చేసినాం రాజస్థాన్ పైన. అందుకే మన పైన అంటే మనం ఎప్పుడెప్పుడు అడిపోతామా, ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా అని చాలా మంది చూసుకుంటా ఉంటారు. దానికి తగ్గట్టే వాళ్ళకి వరుసగా 2 కారణాలు అనేవి దొరికినాయి. మొన్న లక్నో పైన 190 కొట్టినాం, ఈరోజు ఢిల్లీ పైన అయితే 163 కొట్టినాం. దాంతో మన బ్యాటింగ్ పైన ట్రోలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ వేరే ఏ టీంలో అయినా అంటే ఐపీఎల్ నుండి ఇంకా వేరే ఏ టీంలు కూడా మనం లక్నో పైన కొట్టినట్టు 190 కొట్టినా, ఈ రోజు 163 కొట్టినా కూడా ఇంత ట్రోలింగ్ అనేది జరగదు. దాన్ని ఇంతగానం పట్టించుకోరు, దాన్ని ఇంత పెద్ద వేయరు మ్యాటర్ను. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ కొడితే మాత్రం అది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే మన పైన మనమే కాకుండా మిగిలిన జట్ల ఫ్యాన్స్ అయినా సరే, మిగిలిన జట్ల ఆపోజిషన్స్ అయినా సరే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలాంటివి ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనం మినిమం 250 కొట్టాల్సిందే, 300 మన టార్గెట్ అన్నట్టు మన వాళ్ళ బ్యాటింగ్ అట్లా అందరిపైన ఇంపాక్ట్ అనేది పెట్టేసింది. అందుకే మనం 200 కంటే తక్కువ కొడితే ట్రోలింగే. ఒకవేళ 210, 220 కొట్టినా కూడా మన స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు అని అందరు ఫీల్ అవుతా ఉంటారు. అయితే ఈ రోజు ఢిల్లీ పైన మనం 163 కొట్టినాం. కాకపోతే ఇందులో మన పడ్డ వికెట్లు, ఫస్ట్ మనం టాస్ గెలిచినాం. టాస్ గెలిచిన వెంటనే ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. నాకు అక్కడనే దెబ్బ అనిపించింది. ఎందుకంటే మన బ్యాటింగ్ అనేది బలం, మన బౌలింగ్ అంత బలం కాదు మనకు. కాబట్టి మనం చేజ్ చేస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. కాకపోతే తెలిసిందే కదా, ఫస్ట్ బ్యాటింగ్ చేసి 230, 240, 250 అట్లా స్కోర్ చేసి ఆపోజిషన్ పైన ప్రెజర్ పెట్టాలి అనే ప్లాన్ ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ది. కాకపోతే లాస్ట్ మ్యాచ్ లో ఆ ప్లానింగ్ అనేది వర్కౌట్ కాలేదు. అప్పుడు మనం టాస్ ఓడిపోయినా కూడా మనకు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది. ఈ మ్యాచ్ లో మనం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాం. కాకపోతే ఈ మ్యాచ్ లో కూడా ప్లాన్ అనేది వర్కౌట్ కాలేదన్నమాట. మెయిన్ గా మ్యాచ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే పర్లేదు, మంచిగా స్టార్ట్ అయింది. స్టార్క్ ఓవర్ లో ట్రావిస్ హెడ్ 2 4 అనేవి కొట్టిండు. కాకపోతే ఆ తర్వాత అభిషేక్ శర్మ రన్అట్, అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ రన్అట్. మనకు చాలా పెద్ద దెబ్బ. అక్కడనే గేమ్ అనేది మొత్తం టర్న్ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే అక్కడ ట్రావిస్ హెడ్ ఆ ఓవర్ లో లాస్ట్ బాల్ ను ఆడి అసలు అభిషేక్ శర్మను చూడలేదు. అభిషేక్ శర్మను చూడకుండానే సింగిల్ కు కాల్ అనేది ఇవ్వకుండానే డైరెక్ట్ ముందటికి వచ్చేసిండు. అయితే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ ను చూసుకుంటుండి నో నో అని చెప్పినా కూడా ట్రావిస్ హెడ్ రావడంతో మనోడు పోవాల్సి వచ్చింది. అయినా కూడా అది డైరెక్ట్ హిట్ కాకపోతే ఆ పొజిషన్ అంటే సింగిల్ వికెట్ చూపిస్తుంది అన్నమాట ఫీల్డర్ కు. అయినా కూడా అక్కడ కరెక్ట్ వికెట్ లాగా అనేది కొట్టినన్నమాట ఫీల్డర్ విప్రాజ్ మనోడు. అయినా కూడా సింగిల్ వికెట్ కు 90% అలాంటివి మిస్ అయితే, కాకపోతే ఈ రోజు కనెక్ట్ అయిందన్నమాట. దాంతో అభిషేక్ శర్మ అవుట్ అయిండు. ఇక ఆ తర్వాత ఇషాన్ కిషన్ వచ్చిండు. ఇషాన్ కిషన్ కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది ఏం చూపించలేకపోయిండు అన్నమాట. మనోడు కూడా అవుట్ అయిపోయిండు. కాకపోతే ఆ తర్వాత వెంటనే నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు. నితీష్ కుమార్ రెడ్డి హోమ్ గ్రౌండ్ లోనే మ్యాచ్ జరుగుతుంది విశాఖపట్నం. అక్కడ మనోడు ఈ రోజు కొంచెం ఇంపాక్ట్ చూపిస్తాడు అని అనుకున్నా కానీ మనోడు చూపించలేకపోయిండు అన్నమాట. డక్అవుట్ అయిపోయిండు స్టార్క్ బౌలింగ్. ఇట్లా కంటిన్యూగా అన్ని వికెట్లు స్టార్క్ బౌలింగ్ వచ్చినాయి. ఆ తర్వాత హెడ్ ట్రావిస్ హెడ్ కూడా అట్నే అవుట్ అయ్యిండు. స్టార్క్ వరుసగా 3వ ఓవర్ అనేది వేసిండు అన్నమాట. బౌన్సర్ వేసిండు. బౌన్సర్ పైన అప్పర్ కట్ ఆడదాం అనుకున్నాడు కానీ ఆ బాల్ అనేది ఫాస్ట్ గా వచ్చేసరికి అదివే కీపర్ చేతిలో పడింది అన్నమాట, హెడ్ గ్లౌజ్ కు తాకి. అట్లా హెడ్ కూడా అవుట్ అయ్యిండు. మనోడు కొంచెం సెటిల్ అయినట్టు అనిపించింది కానీ మనోడు కూడా అవుట్ అయిపోయిండు. ఆ తర్వాత అంకిత్ వర్మ, హెన్రిక్ క్లాసెన్ వీళ్ళిద్దరు కలిసి మన 4 వికెట్లు పోయినా అనేది కూడా ఫ్యాన్స్ కు గుర్తుండకుండా హిట్టింగ్ అనేది చేసిరు అనమాట. మెయిన్ గా అనికేత్ వర్మ మనోడైతే ప్యూర్ హిట్టింగ్ చేసిండు. అది పేసర్ అయినా స్పిన్నర్ అయినా, ముఖ్యంగా స్పిన్నర్లను ఇంకా ఉతికేసిండు అనమాట. అక్షర్ పటేల్ అయినా సరే, లేదంటే కుల్దీప్ యాదవ్ అయినా సరే, ఇద్దరు బౌలింగ్ లో కరెక్ట్ కనెక్ట్ చేసిండు. షాట్లను అట్నే ఉతికిండు కూడా. దానికి తోడు హెన్రిక్ క్లాసెన్ కూడా మనోడికి కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంటే సింగిల్స్ తీసుకుంటే అనికేత్ వర్మకి ఎక్కువ స్ట్రైకింగ్ ఇచ్చిండు. అంటే క్లాసెన్ లాంటి ప్లేయర్ కూడా సింగిల్ తీసి మనోడికి స్ట్రైకింగ్ ఇస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు మనోడు ఎంత క్లీన్ స్ట్రైకింగ్ అనేది చేసిన అనేది. కాకపోతే క్లాసెన్ మోహిత్ శర్మ బౌలింగ్ లో షాట్ ఆడబోయి అది బాల్ చాలా గాల్లోకి లేచింది. అయితే ఇక్కడ మనం ఢిల్లీ యొక్క ఫీల్డింగ్ కు కూడా సలాం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్ చేయటం మెయిన్ గా వికెట్లు అనేవి పడ్డాయి. మెయిన్ గా క్లాసెన్ క్యాచ్ దాన్ని కూడా విప్రాజ అందుకున్నాడు. మనోడు ఆల్మోస్ట్ వెనుకకు పరిగెత్తుకుంటే డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ మిస్ అవుతుంది ఏమో అని అనుకున్నా, కాకపోతే ఆ క్యాచ్ అనేది మనోడు పర్ఫెక్ట్ గా అందుకున్నాడు అన్నమాట. దాంతో క్లాసెన్ షోక్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిండు అబ్బా అభినవ్ మనోహర్. అసలు మనోడిని ప్యూర్ హిట్టరు అది ఏది అనుకుంటా 3.2 కోట్లు పెట్టి టీంలోకి తీసుకున్నారు. కానీ మనోడు టీంలో అనవసరం అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పటికి 3 ఛాన్స్లు వచ్చినాయి. ఫస్ట్ మ్యాచ్ లో ఓకే, లాస్ట్ ఎండింగ్ మూమెంట్ లో లాస్ట్ ఓవర్లు వచ్చింది కాబట్టి ఓకే. లాస్ట్ లక్నో మ్యాచ్ అయినా ఈ మ్యాచ్ అయినా కనీసం ఇంటెంట్ అనేది కనిపించట్లా మనోళ్ళ లోపల.
ఎందుకంటే మనోడు బ్యాటింగ్కి వచ్చిన ఫస్ట్ 2 బాల్లే కుల్దీప్ ఏదో కరెక్ట్ స్లాట్ లేచిండు బాల్స్ అనేటివి. ఆ ప్లేస్ లో అనికేత్ వర్మ ఉన్నా కూడా, లేదంటే అప్పుడే అవుట్ అయిన క్లాస్ అని ఉన్నా కూడా 2 బాల్ కూడా 6లు పోయేటి. కాకపోతే మనోడు కరెక్ట్ స్లాట్ లో పడ్డ బాల్ అని కూడా డిఫెండ్ చేసి సింగిల్ కూడా తీయలేకపోయిండు. అక్కడనే అర్థమైపోయింది మనోడు అసలు ఏం ఆడుతుండు అనేది. అందుకే అనిపించింది. కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లోనే మనోడిని తీసేసి ఆ ప్లేస్ లో సచిన్ బేబీని పట్టుకొస్తే మంచిగా ఉంటుందనే నా ఒపీనియన్. కాకపోతే అభినవ్ మనోహర్ అవుట్ అయిన తర్వాత కూడా అనికేత్ వర్మ తన క్లాస్ హిట్టింగ్ మాత్రం అట్నే ఉంచిండు అనమాట. మనోడు కంటిన్యూగా 6లు అనేటివి కొడుతూనే ఉన్నాడు. ఈ మధ్యలోనే ప్యాట్ కమిన్స్ వచ్చిండు, అవుట్ అయిపోయిండు. దాంతో ఇంపాక్ట్ సబ్ అసలు ఇది ఎవ్వరు ఊహించి కూడా ఉండరు. ఈ IPL 2025 స్టార్ట్ కావడానికంటే ముందు SRH కు బ్యాటింగ్ లో ఇంపాక్ట్ సబ్ అవసరం పడుతుంది అని ఎవరు అనుకొని కూడా ఉండరు. కాకపోతే మనకు అవసరం పడ్డది. లెక్కకైతే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో జంపాన్ తీసుకురావాలి మనం, అంటే ఇంపాక్ట్ సబ్ గా. కాకపోతే మనకు ఫస్ట్ వికెట్లన్నీ వేసేసరికి ఇంకా ఓవర్లు ఉండేసరికి వేయాన్ మల్డర్ ను పట్టుకొని వచ్చారు, సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్. కాకపోతే మనోడు ఆల్రౌండర్ అనేది నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మనోడు అట్లా ఆడిందన్నమాట. కనీసం ఒక్క హిట్ కూడా లేదు, జస్ట్ ఒకటే 4 కొట్టిండు మొత్తం ఆడిన అన్ని బాళ్లలో. అన్ని సింగిల్స్ తీసుకుంటున్నాడు. కాకపోతే అవతలేని వైపు అనికేత్ వర్మ మాత్రం తన హిట్టింగ్ అనేది అట్నే కొనసాగించిండు. అక్షర్ పటేల్ ను 2 6లు 4 అయితే కొట్టేసిండు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో కూడా తనకు వచ్చిన ఫస్ట్ బాల్ నే 6 అనేది కొట్టిండు. ఆ నెక్స్ట్ బాల్ కూడా ఆల్మోస్ట్ అట్నే లేపిండు. కానీ జేక్ ఫ్రేజర్ మెగ్గార్ మనోడు ఎక్సలెంట్ క్యాచ్ పట్టిండు అనమాట. టైంలో జంప్ వేసిండు, టైంలో అందుకున్నాడు. కరెక్ట్ రోప్ కు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో అంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటే పర్ఫెక్ట్ క్యాచ్ అందుకున్నాడు. ఈ IPL లోనే బెస్ట్ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ దీనికి ఎక్కువ ఉన్నాయి. అట్లా ఒక బెస్ట్ క్యాచ్ చేయబట్టి అనికేత్ వర్మ అనేది అవుట్ అయింది అనమాట. ఒకవేళ అనికేత్ వర్మ అవుట్ కాకపోతే ఈ రోజు మన స్కోర్ 200 దాటేది. ఎందుకంటే మనోడు చేస్తున్న హిట్టింగ్ చూసి నేను మనోడు ఈరోజు సెంచరీ పూర్తి చేస్తారు కావచ్చు అనుకున్నా. ఎందుకంటే అప్పటికి ఇంకా 4 ఓవర్లు ఉన్నాయి. ఆల్రెడీ 74 కట్ చేసిండు 42 బాల్లల్లో. అందువల్లనే మనోడు ఈరోజు సెంచరీ పూర్తి చేస్తాడు కావచ్చు అని అనుకున్నా. కాకపోతే అట్లా జరగలేదు. మెగ్గర్ కు సూపర్ క్యాచ్ అనేది పట్టిండు. నేను అందుకే చెప్పిన కదా, ఢిల్లీ ఫీల్డింగ్ కే ఈ రోజు వికెట్లు పడ్డాయి, వాళ్ళ బౌలింగ్ కాదు. మెయిన్ గా ఫస్ట్ అభిషేక్ శర్మ రన్ అవుట్ అయినా, ఆ తర్వాత క్లాసన్ క్యాచ్ అయినా, ఇప్పుడు మెగ్గర్ క్యాచ్ అయినా కూడా అన్ని సూపర్ క్యాచ్లు. దానికి తోడు అక్షర్ పటేల్ కూడా సూపర్ క్యాచ్ పట్టిండు, హర్షల్ పటేల్ది. అట్లా అన్ని ఢిల్లీ యొక్క ఫీల్డింగ్ కే వికెట్లు పడ్డాయి అనమాట. అట్లా వరుస వికెట్లు పడ్డాక మన స్కోర్ అనేది 123 దగ్గరనే ఆగిపోయింది. ఒకవేళ అనికేత్ వర్మ కనుక అవుట్ కాకపోయి ఉండుంటే మన స్కోర్ ఈజీగా 190-200 టచ్ అయ్యేది. కాకపోతే మనోడు అవుట్ అయ్యిండు. ఇక ఆ తర్వాత వచ్చిన ఎవ్వరు కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోయారు అనమాట. హర్షల్ పటేల్ అవుట్ అయ్యిండు, అట్లే షమి వచ్చిన వెంటనే మల్దార్ కూడా అవుట్ అయిపోయిండు. అసలు మల్దార్ని ఎందుకు తీసుకున్నారు అనేది నాకు ఇంకా కూడా డౌటే. ఎందుకంటే మన బౌలింగ్ కనుక చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో మన బౌలింగ్ కనుక చూస్తే మల్దార్ ఆల్రౌండర్. అలాంటిది మనోడికి ఒకటే 1 ఓవర్ ఇచ్చిర్రు. అది కూడా మ్యాచ్ అనేది మన చేతిలోకి వెళ్ళి వేయిన తర్వాత లాస్ట్ ఓవర్ అంటే 16వ ఓవర్ మన అక్కడి వరకే వాళ్ళు చేంజ్ చేసేసారు అనమాట. ఆ 16వ ఓవర్ మల్దార్కి ఇచ్చారు. అందులో వాళ్ళు 16 రన్నులు కొట్టారు. నాకు అక్కడనే అనిపించింది అసలు మల్దార్కు బౌలింగ్ ఇయ్యద్దు అనుకున్నప్పుడు మనోడిని ఎందుకు ఇంపాక్ట్ సబ్గా తెచ్చిర్రు. అట్లా తేవాలి అనుకుంటే ఒక ప్యూర్ బ్యాటర్ సచిన్ బేబీ ఉన్నాడు అన్నమాట మన ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లలో. సచిన్ బేబీ లాంటి బ్యాటర్ కనుక పట్టుకొస్తే ఇటు అనికేత్ వర్మ పైన అంత ప్రెజర్ అనేది బిల్డ్ కాకపో, అట్నే మల్దార్ లాస్ట్ ఓవర్ వరకు అంటే 18వ ఓవర్ వరకు ఉన్నాడు కదా, అప్పటి వరకు ఆల్అౌట్ అయ్యారు కదా. అప్పటి వరకు సచిన్ బేబీ కూడా క్రీజ్ లో ఉన్నా కూడా మినిమం రన్స్ అనేటివి కొట్టేటోడు, ఒక 20-30 రన్స్ అనేటివి కొట్టేటోడు అని నేను అనుకుంటానా. ఇంకెక్కువ కూడా కొట్టేటోడు కావచ్చు. కాకపోతే మల్దార్కి అసలు బౌలింగ్ ఇయ్యొద్దు అనుకున్నప్పుడు మనోడిని ఎందుకు ఇంపాక్ట్ సబ్గా తెచ్చిర్రు అనేది నాకు అర్థం కావట్లేదు. మెయిన్ గా మనోడు అసలు ఆల్రౌండర్ లెక్క పర్ఫార్మెన్స్ వేయలేదు, అయినా కూడా మనోడిని పట్టుకొని వచ్చారు. ఇక అదనేది పక్కన పెడితే 163 కొట్టిన తర్వాత చేజ్ అనేది స్టార్ట్ అయింది. ఇక చేజ్ స్టార్ట్ అయిన వెంటనే ఎక్కడ కూడా ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్లు డూప్లెసిస్ మెగ్గర్ అంత క్లాస్ గా అనేది బ్యాటింగ్ చేసుకుంటూ పోయారు అనమాట. ఓవర్ కు 10 రన్నులు అంటే రిక్వైర్ రన్ రేట్ లో మెయింటైన్ చేసారు. ఈజీగా ఓవర్ కు 10 రన్నుల కంటే ఎక్కువనే కొట్టుకుంటా రిక్వైర్ రన్ రేట్ పెరగకుండా దాన్ని తగ్గించుకుంటేనే వచ్చారు అనమాట. కాకపోతే జషన్ అన్సారీ, నేను స్టార్టింగ్ లో చెప్పిన మన SRH యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ని రెడీ చేసేటప్పుడు జషన్ అన్సారీని చాలా మంది ఎవరు గుర్తించట్లేదు. మనోడు సూపర్ బౌలర్ అని నేను స్టార్టింగ్ లో చెప్పిన, దాన్ని మనోడు ఇవాళ నిరూపించిండు. ఈ రోజు మనోడికి ఛాన్స్ ఇచ్చిర్రు. మనోడు కంటిన్యూగా 3 వికెట్లు అనేవి తీసిండు అనమాట. వాళ్ళిద్దరు ఓపెనర్లని మనోడు అవుట్ చేసిండు. ఆ తర్వాత 3వ వికెట్ కూడా మనోడికే పడ్డది. కాకపోతే రన్స్ అనేటివి ఇచ్చిండు, 4 ఓవర్లలో 42 రన్స్ ఇచ్చిండు, కానీ 3 వికెట్లు తీసుకున్నాడు. కాబట్టి మనోడు నెక్స్ట్ మ్యాచ్లలో కంటిన్యూగా పర్ఫార్మెన్స్ చేస్తాడు SRH కోసం అని నేను అనుకుంటా ఉన్నా. కాకపోతే ఎక్కడ కూడా ఈ మ్యాచ్ SRH చేతిలోకి రానియలేదు, వాళ్ళు ఢిల్లీ బ్యాటర్లు అనేటోళ్ళు అనమాట.
కంటిన్యూగా వికెట్లు పడ్డా కూడా హిట్టింగ్ చేస్తూనే వేరు. 163 టార్గెట్ కాబట్టి వాళ్ళు పెద్ద ప్రేయర్ అనేది కూడా ఏం తీసుకోలేదు. అందువల్ల ఈజీగా 16 ఓవర్లలో దాన్ని చేజింగ్ అనేది చేసేసారు అనమాట. కాకపోతే నేను చెప్పిన కదా, నాకు అక్కనే మన టీం సెలక్షన్ దగ్గరనే పెద్ద దెబ్బ అనేది పడింది. అసలు మల్దార్ని తీసుకురాకుండా సచిన్ బేబీని తీసుకొచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేదని నేను అనుకుంటా ఉన్నా. మరి మీరేమనుకుంటున్నారు ఈ రోజు జరిగిన మ్యాచ్ పైన అనేది కామెంట్ చేయండి. అట్నే ఇక మన నెక్స్ట్ మ్యాచ్ KKR తోటి ఉన్నది. ఏప్రిల్ 3వ తారీఖు మనం ఈడెన్ గార్డెన్స్ పోయి ఆడాలి. KKR వర్సెస్ SRH రైవల్రీ ఎట్లుంటుంది అనేది మన అందరికి తెలిసిందే. దానికి తోడు లాస్ట్ టైం మనం KKR ను వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడినప్పుడు ఏం జరిగింది కూడా మన అందరికి గుర్తుంటది. మెయిన్ గా హెన్రీ క్లాసెన్ చేసిన విధ్వంసం, అసలు మన బ్యాటింగ్ విధ్వంసం అనేది అక్కడనే మొదలైంది. ఆ మ్యాచ్ లో ప్రతి బౌలర్ ఉతికిండు. మెయిన్ గా ఈ రోజు ఉన్న స్టార్క్ ను అప్పుడు ఈడెన్ గార్డెన్స్ లో క్లాస్ అని పిచ్ కూడా ఉతికిండు అనమాట. మళ్ళీ ఏప్రిల్ 3న అటువంటి మ్యాచ్ ని మనం చూడబోతున్నామని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి. కనీసం అందులోనైనా మనం గెలుస్తామని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి.